ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాల కొలువున్న దేవుళ్ళ మీద ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఒట్లు తిన్నాడు. ఎన్నికలు అయిపోయినాక ఒట్లు తీసి గట్ల మీద పెట్టిండు కదా. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ కూడా అట్టనే ఒట్టు పెడుతున్నాడు. ఏమని ఒట్టు పెట్టిండు, ఆయన కూడా ఏ దేవుని మీద అన్న పెట్టిండా అంటే ఈనుండ్రి. అయ్యా మల్లు బట్టి విక్రమార్క సార్ ఇక మొదలు పెట్టుండ్రి. రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు 9,000 కోట్లు వేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున నేను సంతోషిస్తా ఉన్నాను. ఇన్నారు కదా, వరాలు ఇచ్చే దేవుళ్ళ మీదనే కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాలం చేసిన కాంగ్రెస్ పెద్ద ముత్తైదువును కూడా ఇడిచిపెట్టకుండా ఒట్లు తింటుర్రు. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, మీరేమో లీడర్ పాదాల సాక్షిగా రైతు భరోసా పైకం వేసినాం అంటుంటే అసలు మాకు పైకమే వాడలేదని రైతులు అంటుర్రు కొంతమంది. అయినా మీరు ఏ ఏ పథకాలు అమలు చేస్తుర్రో ఆ స్కీములు సామాన్య జనానికి సమానంగానే అందుతున్నాయి అనేది చెప్పవలసింది ప్రజలు సారు. మీకు మీరు ఇట్లా పాదాల సాక్షిగా సత్యప్రమాణంగా ఇమానంగా అనుకుంటా ఒట్లు తినుకుంటా చెప్తుంటే మీకు మీరు డబ్బా కొట్టుకున్నట్టు ఉన్నది. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ మీరు డప్పు కొట్టుకునేంత మార్పు వస్తుందని మేము కలలు కూడా అనుకోలేదంటారు సారు ఈ ముచ్చటిన్నోళ్ళు.